వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల నిరసనకు బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కురువ పుల్లయ్య సంఘీభావం తెలిపారు. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ విద్యను చేర్చడం అన్యాయమని, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు బీఆర్ఎస్గా అండగా ఉంటూ మరి ఈరోజు చూస్తున్నాం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ నాశనం చేయాలని. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వానికి ఇవాళ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, పాలిటెక్నిక్ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదైతే అవి తెచ్చిందో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల బోర్డు. లాటరల్ ఎంటర్ ద్వారా మరి బీటెక్లో జాయిన్ అయ్యి వాళ్ళు రేపు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది. మరి అట్లా చేయకుండా ఇవాళ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను ఇవాళ ఇంజనీర్ కాకుండా అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క నిరసన కార్యక్రమము ఖచ్చితంగా వదిలిపెట్టము. ఈ యొక్క జీవో ఏదైతే శక్తి పాలసీ ఉందో పాలిటెక్నిక్ సంబంధించినది దాన్ని వెనక్కి తీసుకురాల్సిందే, ఆ జీవోను రద్దు చేయాల్సిందే. అంతవరకు కూడా మా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగము పోరాడుతూనే ఉంటుంది. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుంది. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పినారు. అందుకే ఆ రోజు పిలిపించిన సందర్భం కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు బిడ్డ. ఖచ్చితంగా డిప్లొమా కోర్సుని డిప్లొమా లాగానే ఉండేటట్టు చూడాలా. ఈ దాన్ని ఎట్టి పరిస్థితులు కల్పనగా వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు మా బీఆర్ఎస్ విభాగానికి కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలిసి ముగిస్తున్నా. కాపాడాలా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, రద్దు చేయాలా జీవో నంబర్ 97ను. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో పలు పంచాయతీలకు చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. ఎంపీ నిధులతో మంజూరైన వాహనాలను టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ ధరణి నాయుడు సమక్షంలో అందజేశారు. గ్రామాల పరిశుభ్రత, అభివృద్ధికి వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ ల్యాండ్స్ నుంచి 5 పక్షరాలు ఇచ్చినారు. గ్రీన్ అండ్ గ్రీన్ చంద్రబాబు తడి చెత్త పొడ చెత్త వేరు చేసి ఊరంతా నీట్గా ఉండాలని ఈ ఆటోలు ఇచ్చినారు. దానికోసము ఇది దాన్ని ఇచ్చేది కాకుండా దాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతి విలేజ్ ఇంటోళ్ళు దాన్ని తగినట్టు సపరేట్ చేసేసి వచ్చినప్పుడు దాన్ని ఇస్తే మనం ఇంకా గ్రీన్గా బాగుంటుంది, ఊరు బాగుంటుంది. అదే మాట దీనికి ఇచ్చిన దానికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లాలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది వర్కర్లకు నైట్ డ్యూటీలు రద్దు చేసి వీక్లీ ఆఫ్ జాబ్ చార్జ్ అమలు చేయాలని టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం వీక్లీ ఆఫ్ అమలు చేయాలని కలెక్టర్ను డీఈఓను ఆదేశించారు. చేయాలని డీఓ సార్కు కలెక్టర్కు వినతి పత్రం అందించాము. మాకు జీతాలు కూడా తక్కువ ఉన్నాయి, జీతాలు పెంచాలి. మరి ఆరోగ్య పరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బంద్ చేసి పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ బంద్ చేసిర్రు. పని భారంతో వేతనాలు తక్కువ ఉండి డ్యూటీలు బంద్ చేసుకుని ఇంటి దగ్గరనే ఉంటున్నారు కొందరు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని, ప్రధానంగా నైట్ డ్యూటీలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వేతనాలు పెంచాలని, ఉద్యోగ దాదాపు 19 కేజీబీవీలు ఉన్నాయి, ఎక్కడా కూడా
వారానికి ఒక్కరోజు సెలవు అమలు కావట్లేదు. ఇది అన్యాయమైంది. వాళ్ళు ఇప్పటికీ తీవ్రమైన పనిభారానికి గురవుతూ ఉన్నారు. మానసిక అనారోగ్యాలకు గురై వాళ్ళు ఇవాళ ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వారానికి ఒకరోజు ఏదైతే నిబంధన ఉందో సెలవు, దాన్ని అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందికి, వర్కర్లకి నైట్ డ్యూటీలని ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన కనీస వేతనాలను నాన్ టీచింగ్ సిబ్బందికి అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ డిమాండ్ల సాధన కోసం సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఆటో సమస్యపై తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక డ్రైవర్ ప్రాణాన్ని కాపాడే పేరుతో మరో డ్రైవర్ జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి అన్నారు. అత్యవసర సమయాల్లో ఆటోలు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఆటో యూనియన్లతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరించాలని కోరారు. నమస్తే. జిఎంఆర్ ఆటో స్టాండ్ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ సాబ్ మదన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ ఏముందంటే, నిన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు మా అన్ని హామీలు చేస్తారని చెప్పారు. దానికి సార్కి మేము సంతోషంగా స్పందిస్తున్నాము. దానికి ఏముంది, ఒకటే డిస్టిక్ ఆటో ఒకటే దాంట్లో కానీ సీఎంఆర్ రేవంత్ రెడ్డి గారు కానీ మంచి పనులు చేస్తున్నారు, మాకు కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారని ఆశ ఉంటుంది. ఆశకు డ్రైవర్స్ కి 2 కళ్ళు ఉన్నారు కాబట్టి సీఎంఆర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. మేము మన సీఎం గారి గురించి మేము సంగారెడ్డి వచ్చినాము, ఒక లెటర్ ఇద్దామని ట్రై చేసినాము. సార్ మాకు టైం ఇవ్వలేరు. అంటే అక్కడ తర్వాత మాకు డిస్ట్రిక్ట్ ఆటోలని ఇక్కడ రానియమని, ఫైన్ వేస్తామని మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తే చోటా మోటా లీడర్లు చెప్తున్నారు, हम जीत गए भाई, हम कर दिए भाई. एम जीत गए कर दिए, कुछ भी नहीं होता. 2-4 लीडर कैसे करे तो क्या होता बोले तो ऑटो ड्राइवर्स के घर रोड पे आ जाते, उन लोग करके जीने वाले रहते. घर ऑटो चलाया तो चलो जीता, उन लोग के पास रख ले रहे. फाइनेंस वाला आता, फाइनेंस नहीं बन रहे, गाड़ी ले लेके चले आता, उन्होंने लगाए तो पैसे भी चले आते. और ऑटो को उसी हालत में लाते उन लोग ग्रुप में उठा के लाते. और घर में रहे तो मंगलसूत्र पहन के चाइना वो रख के गाड़ियां बनाते. ये जो ऑल पार्टीज को भी बुला लो, हम किसी को लीडर को नहीं बोल के नहीं बोल रहे, लेकिन जेएसी के हर डिस्ट्रिक्ट के लीडर को बुला के उन्ना से मशवरा करके उन्ना क्या कर सकते, उन्ना क्या करे तो फायदा होता, वो हिसाब में काम करना. जय ऑटो, जय ऑटो, जय ऑटो. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పీసీపల్లి మండలం అలవాలపాడు పాలేటి గంగమ్మ తల్లికి మంత్రి డోలా బాల వీరాంజ స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మొక్కులు చెల్లించారు. అనంతరం ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంతం ప్రజల కలగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడ? కర్ణాటక. ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ఫంక్షన్ ఉంది? మా స్వంత ఊరు ఇది, కానీ చదువుకోవడానికి అక్కడికి పోయాం. అక్కడికి వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏం ఫంక్షన్కి వచ్చారు? ఊళ్ళో ఇంట్లో ఫంక్షన్ వచ్చారు. గృహప్రవేశం. కన్నడలో ఏమంటారు గృహప్రవేశాన్ని? గృహప్రవేశం అంటారా? ముందు 4 టైమ్స్ చూసావా? ఎప్పుడు నువ్వు ఏ క్లాస్లో చూసావు ఆయన్ని? ఒకసారి మా ఇంటికి వచ్చాడు. ఏ క్లాస్లో? 5th స్టాండర్డ్. ఎలక్షన్స్ కోసం వచ్చాడు, ఓట్ల కోసం వచ్చాడు. ఇప్పుడు అంతేనా? కాదు, మా ఇంటి అదే మీ కర్ణాటకకు వచ్చాడా? ఓకే. మిల్లు అక్కడ మాది బిజినెస్ సార్, మిల్లు ఓపెనింగ్ ఉంటే అక్కడికి కూడా వచ్చాను. నువ్వు కూడా కర్ణాటక వచ్చానా? ఓయ్, నువ్వేం చదువుతున్నా? విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఏళ్ల తరబడి పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలుగు శక్తి అధినేత బీబీ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా పైగా సేవలందించిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా న్యాయమైన ఆర్థిక పరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. భోగాపురం విమానాశ్రయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్న విశాఖ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, తక్కువ వేతనాలతో పనిచేయడం కార్మికులకు భారమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి స్పష్టమైన పరిష్కారం చూపాలని కోరారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు
గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీళ్ళే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచో సెటిల్మెంట్ ఏదన్నా చేసి ఉంటే కనీసం వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకునేవారు. కానీ అర్ధాంతరంగా 16వ తారీఖు రాత్రి నుంచి ఫ్లైట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి మొదలైంది. అప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ తోనే మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. సరే అది దానికి ఇంకో 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అంతా కలిపి 170 మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ చేయాలో చేస్తుంటే వారికి ఉన్నటువంటి జీతం ప్రకారం ఏదో సెటిల్మెంట్ చేస్తుంటే వారు ఇక్కడ ఏదో ఆల్టర్నేటివ్ ఏం కానీ అందరం కూడా న్యాయమైనటువంటి ఒక డిమాండ్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరి తాలూకు సహకారం ఎప్పుడు కూడా ఉంటది. వారు ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మా తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేంత వరకు, వారికి మంచి జరిగేంత వరకు, వారి కుటుంబాలకు మేలు జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనంగా మరో డాక్టర్ను నియమించాలని 3 నెలలుగా ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టును వెంటనే భర్తీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రీవెన్స్ లో పీడీ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో సుమారు 6,000 మంది జనాభాతో పాటు 5 ఆశ్రమ పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలపై పీడీ వెంటనే స్పందించి జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. త్వరగా పోస్టులు భర్తీ చేయకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని సిపిఎం నాయకులు చర్చించారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు కొమరాడ మండల కేంద్రంలో 6,000 మంది జనాభా ఉన్నారు. 5 హాస్టల్స్ ఉన్నాయి. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడిచిన 4 రోజులుగా ఒకే ఒక డాక్టర్ ఉండటం వల్ల ఓపీ పెరగడం వల్ల ఒకే డాక్టర్ చూడడానికి ఎక్కువ పేషెంట్లు చూడలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 2 డాక్టర్లు ఉన్నారు. అక్కడ ఒక మేడం పీజీ కోసం ట్రైనింగ్కి వెళ్తే ఇంకో డాక్టర్ వేయకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలలుగా ఏఎన్ఎం లేరు. ఏఎన్ఎం లేకుండా మండల కేంద్రంలో సచివాలయం ఉందంటే ఇంకెంతకన్నా వెట్టువరం ఎక్కడ ఉండదు. కాబట్టి మండల కేంద్రంలో వెంటనే సచివాలయం ఏఎన్ఎంలు కూడా నియమించాలని చెప్పి ఈ 2 సమస్యలు పరిష్కరణ చేయాలని చెప్పి ఈరోజు గ్రీవెన్స్లో వెలుగు పీడీ మేడం పద్మావతి గారికి మేము గ్రీవెన్స్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇచ్చిన వెంటనే పీడీ మేడం గారు స్పందించి జిల్లా వైద్యాధికారిని పిలిపించి ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారి మేడం గారు స్పందించి ఈ 2 సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం సక్రమంగా అందుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదని నేపథ్యంలో ఇంతకన్నా నిర్లక్ష్యం మరి ఎక్కడ కనిపించదు. వెంటనే సచివాలయం ఏఎన్ఎం నియమించాలి. ఇంకో డాక్టర్ని కూడా అదనంగా ఒక డాక్టర్ ఉన్నారు, ఇంకో డాక్టర్ అదనంగా కొమరాడ పిహెచ్సికి నియమించి అన్ని విధాలుగా వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా విన్నవించుకోవడం. లేకపోతే ఇలాగే కొనసాగితే కొమరాడ మండల కేంద్రం ప్రధానంతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా అధికారులకు తెలియదు. విశాఖపట్నం కంచరపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన పెయింటర్ దమ్మురాజుపై ఈ నెల 9న కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన స్తంభానికి కట్టేసి దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తీవ్రంగా గాయపడిన రాజు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కంచరపాలెం రైతు బజార్ పక్కన ఉన్న పూల దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. రాజుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు ప్రజలను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోటజీ నన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె ప్రభాకర్ రెడ్డికి గ్రీవెన్స్లో మెమోరాండం అందజేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరించాలని కోరారు. జిల్లాలోని సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్ట భూములన్నిటికీ నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు కరువు పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించి రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని మన్యం జిల్లా శ్రీ కలెక్టర్ గారికి పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా పార్వతీపురం మొత్తం జిల్లాలో 1/75% ఇప్పటికీ నాట్లు లేక రైతులు చాలా దిగాల పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి నుండి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, రైతులకున్న 2 లక్షల రూపాయలు రుణాలు వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రైతు పైన ప్రీమియంగా 800 రూపాయలు ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రీమియం 800 రూపాయలు చొరవ తీసుకొని ఉపాధి హామీ పనులు విస్తృతపరచాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలి. అట్లాగే కరువు జిల్లాగా ప్రకటించిన ఈ సందర్భంగా అదనంగా పనులు కల్పించి ఇప్పటికే ఈ ఎల్లున ప్రభావంతో వర్షాలు పడవని ప్రజలందరూ నిర్ణయించుకొని పిల్లా పాపలతో వలసలు పోయే పరిస్థితులు పార్వతీపురం మన్యం జిల్లాలో దాపురించాయి. వెంటనే వీరందరినీ వలసలు నివారించాలంటే గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉపాధి పనులు వెంటనే ప్రజలందరికీ కల్పించాలని, ఆ రకంగా ఈ కరువు నుండి రైతాంగాన్ని ప్రజలు రక్షించాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ దళిత నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ముందుగా ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్న నాయకులు పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. దళితులపై కొనసాగుతున్న వివక్షను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. దళిత వాడల్లో డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దళితులకు కేటాయించిన నిధులను వారికే వినియోగించుకోవాలని, శ్మశాన వాటికలకు 2 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా దళితుల పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు కోరారు. ఇవ్వాలి అని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం హడావిడి చేశారు. కానీ ఎక్కడ చూసినా దళిత అభివృద్ధి, దళితులు, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలపైన కేవీపీఎస్ వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధరణ చేపట్టడం. ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే నడిచేందుకు సరైన రోడ్ లేదు. వర్షాకాలం వస్తే మోకాళ్ళ లోతు డ్రైన్లు నిండిపోయి ఈరోజు దోమలతోటి, దళితుల సర్టిఫికేట్లతోటి సోలార్ విద్యుత్తు ఈరోజు దళిత పేటల్లో వాళ్ళకి మేము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దళిత వాడల్లో సోలార్ వెలుగులు మేము దళితులకి చూపిస్తామని చెప్తున్నారు. కానీ ఏది సిఫార్సులను అమలు చేయట్లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల యొక్క సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దళిత వాడల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కేటాయించి, కాంపోనెంట్ నిధుల్ని పెంచి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలి. దళితులకి సామాజిక న్యాయం చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్. చీరాల నియోజకవర్గంలోని 5 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించాలని రైతులు కోరారు. తోటవారిపాలెం, వారిపాలెం, అక్కయ్యపాలెం, నాయనపల్ల, మోటుపల్లి ఎత్తిపోతల పథకాల కింద సుమారు 20,000 ఎకరాల ఆయకట్ట ఉందని తెలిపారు. గత 2 ఏళ్లుగా పంపులు, మోటార్లు మరమ్మతులను రైతులే సొంత ఖర్చులతో చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఒక్కో ఎత్తిపోతల పథకానికి 5 లక్షల చొప్పున నిధులు కేటాయించి మోటార్లు, పంపుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో 5 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తోటవారిపాలెం, అక్కాయపాలెం, గౌనవారిపాలెం, నాయనపల్లి, మోటుపల్లి ఈ 5 ఎత్తిపోతల పథకాలు గత 2 సంవత్సరాల నుంచి రైతులే
బాగు చేయించుకుంటున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చి బాగు చేయలేదు. కనీసం ఈ సంవత్సరమైనా రైతులు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మరి ఎమర్జెన్సీ నిధుల నుండి అయినా సరే ఒక్కో ఎత్తిపోతల పథకానికి 5 లక్షలు కేటాయించి మరి కనీసం ఆ పంపులను బాగు చేస్తే మరి 10వ నెల ఒక నెల సమయం ఉన్నది కాబట్టి మొక్కజొన్న మినుము ఆరుతడి పంటలు ప్రభుత్వం వేసుకోమన్నారు కాబట్టి మరి వెంటనే విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులే బాగు చేయటం అనేది ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే అవమానకరం. అది అలాంటి పరిస్థితి రాకుండా తక్షణమే నిధులు విడుదల చేసి బాగు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో బీసీల అభివృద్ధి రాజకీయ సాధికారతపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల పూర్తి అవగాహనతో వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచించి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కేబినెట్లో బీసీలకు స్థానం కల్పించడం, వారికి రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్దే అగ్రస్థానం అని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తప్ప వారికి కల్పించిన ప్రయోజనాలు శూన్యమని ధర్మాసన ప్రసాదరావు విమర్శించారు. ఈనాడు మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాం? రాజకీయంగా చెప్పాలంటే ఈ భావజాలం మనకి నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి భావజాలం మనందరినీ ఆకట్టుకుంది. పార్టీ మనల్ని అందరినీ కూడా వివిధ హోదాల్లో బాధ్యతలు ఇచ్చి నడపమని కూడా పార్టీ చెప్పింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నాం. 5 సంవత్సరాలు మనం రాజకీయాల్లో అధికారాన్ని ప్రజల ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. అలాగే చాలా నిర్ణయాలు క్యాబినెట్లో ఎప్పుడు ఇంత షేర్ మనకు రాలే. సరే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ దివాలా తీసిన స్థితిలోన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉండడం వలన పెద్దగా దానికి ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతాల్లో సంతృప్తికరంగా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమైతే అయ్యి ఉండొచ్చు. కానీ అంత సంఖ్యనిచ్చినటువంటి వాడు మళ్ళీ వస్తాడా? రాష్ట్రంలో ఎవడైనా ధైర్యం చేస్తాడా? పైన పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడిది? ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సే కదా. ఆ వచ్చిన టెక్నాలజీ ఎక్కడిది? ఈ దేశంలోదే కదా. వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎక్కడివి? మనదే కదా. ఇదంతా బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధం లేకుండా కొద్దిమంది ఉన్నత వర్గాలకి సంపన్న వర్గాలకి లంచాలు తీసుకొని ఇచ్చేస్తుంటే ఏముంటుంది ఇంక మిగతా వాడికి? కూడా ఉండదు ఈ రాష్ట్రంలో. ఎంత అహంతో చెప్తున్నారంటే 1 ఎకరం కాదు మొత్తం భూమంతా ఇచ్చేస్తానని చెప్పే స్థితికి చంద్రబాబు కుమారుడు లోకేష్ జారిపోయినాడంటే ఎంత హేళనగా చులకనగా ఇతర సమాజాన్ని రాష్ట్రంలో చూస్తున్నాడో మనకు అర్థమైపోతుందని మీకు మనం చేస్తూ తొందరపడాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఎదుర్కోవాల్సిన అవసరం. రాజకీయం ఎదుర్కోవడం అంటే అధికారం నుంచి దింపడం ఒక్కటే మార్గం. బీసీలకు అవకాశాలు కల్పించడంలో జగన్దే. పాతపట్నం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 3 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6,36,602 ఆర్థిక సహాయం అందించింది. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మొలిహాపుట్టికి చెందిన కాళ్ల వినోద్కు 2,47,681 రూపాయలు, పెద్ద పద్మరావు చెందిన ఉర్లానా విశ్వనాథ్కు 2,34,438 రూపాయలు, మర్రిపాడు సి గ్రామానికి చెందిన నక్కా సుగుణాకరణ రావుకి 1,54,483 రూపాయల చొప్పున చెక్కులు అందించారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా అర్హత ఆధారంగా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులకు విన్నవించుకోగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి సిఫార్సు చేయగా ఈరోజు నక్క సుగుణాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం విన్నవించుకోగా మన ప్రభుత్వం నుండి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయాన్ని 2,47,000 పెన్షన్లుగా ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించడం జరిగింది. మరి ఆర్థిక సహాయం అందించడానికి గాను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ
విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి మన పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.